ఒకప్పుడు విలన్ పాత్రలు చేసిన నటుడు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు. చివరికి తెలుగు సినిమా చరిత్రనే మార్చిన నటుడు మెగాస్టార్ అయ్యాడు. ఆ నటుడు మరి ఎవరో కాదు, కొనిదెల శివశంకర్ వరప్రసాద్, అంటే మన చిరంజీవి గారు. చిరంజీవి గారు సినీ ప్రయాణం అనేది ఒక రోజులో జరిగిన అద్భుతం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, నిరీక్షణ, కఠోర శ్రమతో నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం. ఈ రోజు ఆయన విలన్ నుండి మెగాస్టార్ ఎలా అయ్యారో తెలుసుకుందాం. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆయన నటించిన మొదటి సినిమా పునాదిరాలు అయినప్పటికీ విడుదల మాత్రం ఆలస్యమైంది. కెరియర్ ప్రారంభంలో చిరంజీవి గారి హీరో అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. ఆయన రూపం అప్పటి సంప్రదాయాల హీరోల మాదిరిగా లేదని చాలా మంది భావించారు. అందుకే ఆయన మొదట్లో చిన్న చిన్న పాత్రలు, నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు. అలాంటి పాత్రల్లోనే మన ఊరి పాండవులు, ఐ లవ్ యూ, మోసగాడు, తాయారమ్మ, బంగారయ్య వంటి చిత్రాలలో ఆయన తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులని నిజంగా ఆశ్చర్యపరిచింది ఆయన చేసిన విలన్ పాత్రలే. పున్నమి నాగు సినిమాలో చిరంజీవి గారి నటన ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే 47 రోజులు, న్యాయం కావాలి, రాణి కాసుల రంగమ్మ వంటి చిత్రాలలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా ఆయన తన మార్కు చూపించాడు. దర్శకులు ఒక విషయం గమనించారు, ఈ వ్యక్తి కేవలం విలన్ మాత్రమే కాదు, ఎలాంటి పాత్రనైనా తనదైన స్టైల్లో నిలబెట్టగలడు. ఆ నమ్మకమే ఆయన జీవితాన్ని మార్చేసింది. 1987లో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. కోదండ రామిరెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి గారిని ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. ఖైదీలో ఆయన చూపించిన యాక్షన్, ఎమోషన్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు పూర్తిగా ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కో సినిమా చేస్తూ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్లారు. ఛాలెంజ్ లో ఒక యువతకు స్ఫూర్తినిచ్చే పాత్ర, అభిలాషలో న్యాయం కోసం పోరాడే ఒక యువకుడు, స్వయం కృషిలో కష్టపడే కార్మికుడు, రుద్రవీణ సినిమాలో ఒక సమాజాన్ని మార్చాలనుకునే యువకుడి పాత్రలో ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ నటుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లారాయన. అంతేకాదు తెలుగు సినిమాలో డ్యాన్స్ అంటే ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది కూడా చిరంజీవి గారే. ఆయన స్టెప్పులు చూసి థియేటర్లలో అభిమానులు విజిల్స్ వేయడం మొదలయ్యింది. ఆ కాలంలో డ్యాన్స్ అంటే చిరంజీవి గారే, చిరంజీవి అంటే డ్యాన్స్ అనే స్థాయికి వెళ్లిపోయింది. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, అది ఏ జానర్ అయినా ప్రేక్షకులను మెప్పించే అరుదైన నటుడిగా ఆయన ఎదిగారు. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలలో ఆయన స్టార్డమ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. ప్రత్యేకంగా ఘరానా మొగుడు సినిమా తర్వాత చిరంజీవి గారు భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుల్లో ఒకరిగా నిలిచారు. తెలుగు సినిమా స్థాయినే దేశవ్యాప్తంగా చర్చించేలా చేసింది. అభిమానులు ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత అదే పేరు ఆయన వ్యక్తిత్వాన్ని శాశ్వత గుర్తుగా మారిపోయింది. చిరంజీవి గారు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, నేత్రదానాన్ని ప్రోత్సహించేందుకు ఐ బ్యాంక్ స్థాపించి వేలాది మందికి ప్రాణదాతగా నిలిచారు. ఇది ఆయనను కేవలం ఒక నటుడిగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగి వ్యక్తిగా నిలబెట్టింది. 2008లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చాటారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, విశ్వంబర వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తర్వాత భారత ప్రభుత్వం అందించిన రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కూడా చిరంజీవి గారికి లభించింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను లభించిన ఒక గౌరవంగా నిలిచింది. చిరంజీవి గారి ప్రయాణం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మొదటగా విలన్ పాత్రలు చేస్తూ ఎవరు శాశ్వతంగా విలన్ గా ఉండిపోరు అంటూ చిన్న అవకాశాలతో మొదలుపెట్టి కష్టపడి తన ప్రతిభను నిరూపించుకుంటూనే ప్రపంచం మొత్తం గౌరవించే స్థాయికి ఎదిగాడు. అందుకే చిరంజీవి గారు కథ కేవలం ఒక హీరో కథ కాదు, ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయాన్ని సాధించిన కథ. కేవలం విలన్ పాత్రలతో మొదలైన ప్రయాణం ఈ రోజు కోట్లాది మంది అభిమానుల గుండెలో ఒక మెగాస్టార్ గా చివరి స్థాయిగా నిలిచిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.